జ్ఞానమనే కవచం మనిషి జీవితానికి ఎంత అవసరమో వేదాలు వివరించాయి. ఆ వేదాల్లోని సారాన్ని అవగతం చేసుకుని లోకానికి జ్ఞానకవచాన్ని అందించే ఉద్దేశంతో వేదార్థ సంగ్రహం అనే గ్రంథం ద్వారా జ్ఞానదీపికలు వెలిగించారు శ్రీ రామానుజీయర్ స్వామి. ఆ వెలుగు రేఖలను మరింత ప్రకాశవంతం చేయ సంకల్పించి ప్రవచన ధారానుగ్రహ భాషణాన్ని వినిపించారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఆ జ్ఞానామృతమును మనమూ పంచుకుని జన్మను జ్ఞానమయం చేసుకుందాం. ఒక దాంట్లో సమవాయంతో ఉంది, అందులో ఇంకొకటి సమవాయ సంబంధంతో ఉంది. కానీ ఇవి రెండు కూడా సంబంధం ఉన్నట్టే, పరంపరయా సంబంధం ఉంది. ఆ పరంపరయా సంబంధం అనేటటువంటి దాన్ని ఏమంటారు? దాన్ని సమవేత సమవాయము అని అంటారు. కొన్ని ఇట్లాంటి సంబంధం కలిగి ఉంటాయి. ఇప్పుడు కుండ తయారు చేశాడు ఒక ఆయన. ఆ కుండ తయారు చేసిన చేతిలో ఓ చక్రం పట్టుకుని ఆ చక్రాన్ని గిర్రమని తిప్పాడు ఇలా. అప్పుడు ఆ కుండని వాడు ఆకారం దిద్దడానికి తోడ్పడింది. ఆ చేతిలో కర్ర పట్టుకుని ఆ కర్రతో డిజైన్స్ దిద్దుతాడు దాని మీద. దండము చక్రము అని అంటారు. చక్రం మీద కుండ పెడతాడు, మట్టిని పెడతాడు. అప్పుడు దాన్ని తిప్పుతాడు. మధ్యలో ఆ మోల్డ్ ఉంటుంది. ఆ మోల్డ్ చుట్టూ మట్టి పెట్టి అప్పుడు దాన్ని తిప్పుతాడు. తిప్పితే అప్పుడు అది వస్తుంది, ఆకారం వస్తుంది. పైన డిజైన్స్ పెడతాడు, గీతల్లో వస్తుంది చూడండి, దానికి పైన అది పెడతాడు, అప్పుడు గీతలు వచ్చాయి. ఇప్పుడు కుండ తయారు కావడంలో చక్రం కూడా కారణమా కాదా? దండం కూడా కారణమే కాదా? ఏం కారణం? మట్టి సమవాయ కారణం. మరికి ఈ చక్రము మరి చేతిలో పట్టుకున్నటువంటి కర్ర అసమవాయి కారణం అంటారు. ఇది సంయోగం కాదు, ఇది సమవాయం కాదు. గింజ చచ్చిపోతే చెట్టు వస్తుంది దాంట్లోంచి? రాదు. గింజ బతికుంటేనే అందులోంచి చెట్టు వస్తుంది. డెడ్ సీడ్లోంచి మొక్క ఏమొస్తుంది? రాదు. అందుచేత గింజ పోయి కాదు, గింజలో ఉన్నది పైకి వచ్చింది. గింజలో కనిపించకుండా ఉన్నది కనిపించేట్టు వచ్చింది. చేత కార్యము కారణము అంటే రూపు మారుట అంతే తప్ప కొత్తది పుట్టుట అనేది అనడానికి వీలు లేదు సుమా. చేత ద్రవ్యాంతర అదర్శనాత్ కారణమేవ అవస్థాంతరాపన్నం కార్యం ఇది ఉచ్యతే అని చెప్పి దీనికి తర్వాత మళ్ళీ ఒక్కసారి మొదటికి వస్తున్నారు. అన్నాను, నిరధిష్టాన భ్రమ అసంభవ జ్ఞాపనాయ అసత్కార్యవాది నిరాశ క్రియతే తథాహి. ఎప్పుడైనా అసలు భ్రాంతి కలగాలంటే ఏదో ఒక బేస్ కావాలి. భ్రాంతి కలగాలంటే ఒక బేస్ కావాలి. బేస్ లేకుండా అసలు భ్రాంతి కలుగుతుంది ఎప్పుడైనా? నీకు అక్కడ నూతి దగ్గరికి వెళ్ళినప్పుడు పాము అని అనిపించిందంటే అలా నీకు అనిపించడానికి అక్కడ ఏదో ఒకటి ఉండాలి. అక్కడ ఏముండాలి? పాము లాంటి ఆకారాలు కలిగింది ఏదో అక్కడ ఉండాలి. అది తాడు. అసలు ఇక్కడ తాడు లేదనుకో, ఆ పామేమో అనే భ్రాంతి కలిగే ప్రశ్న వస్తుంది? అసలు నథింగ్. అక్కడ చెట్టు సగం సగం కొట్టింది ఏదో ఒకటి ఆధారం ఉంటే అప్పుడు స్థాణుర్వా ఏదో చోరహ వా అనేటటువంటి సందేహం కలగడానికి అవకాశం ఉంది. స్థానుర్వా పురుషోవా అనే అవకాశం ఉంది. అసలు నీకు ఆ చెట్టే లేకపోతే అక్కడ వీడు మనిషా అనే అవకాశం, సందేహం వచ్చే ఛాన్స్ ఉందా? ఇంకొకటి చెప్తుంటారు మనవాడు, సుక్తి రజిత భ్రాంతి అని అంటుంటారు. సుక్తి అంటే ముత్యపు చిప్ప. ఆల్చిప్పలు ఉంటాయి కదా, వాటిని సుక్తి అంటారు. రజతం అంటే వెండి. ఈ ఇసుక నేలల్లోనూ ముత్యపు చిప్పలు కూడా చిన్న ఉంటుంటాయి అప్పుడప్పుడు. అవి ఏమవుతాయి? అవి ఎప్పుడైనా పగిలింది అనుకోండి ఇలాగా, ఆ పగిలినటువంటి భాగం మాత్రం చమక్ చమక్ అని మెరుస్తూ ఉంటుంది. ఒకడు అలాగా ఒక ఎండవేళ అక్కడికి వచ్చాడు. రాగానే వాడికి చమక్ చమక్ అని తెల్లగా అది మెరుస్తూ ఉండేప్పటికీ వాడికి ఒక అనుమానం వచ్చింది మనసులో. ఏమని? ఇది బహుశా వెండేమో, ఎంత అద్భుతంగా మెరుస్తోంది ఇది,
ఇది వెండి కాబోలు అనుకున్నాడు. సరే తీరా చేసి తీసుకుని దగ్గర దాకా పట్టుకుని చూశాడు వాడు. చూస్తే అది ఉత్త ఆల్చిప్ప అని తెలిసింది. వస్సు ఇది ఆల్చిప్పరా అని బారేశాడు వాడు. అంటే వాడికి ఇది వెండి అని అనిపించింది కదా, ఆల్చిప్పలో వెండి అని అనిపించింది అని సుక్తి రజిత భ్రాంతి అంటారు. తాడు మీద పాము అనిపించింది సర్ప రజ్జు భ్రాంతి అంటారు. అట్లానే బ్రహ్మలో ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా భ్రాంతి ఉందేమో అని అనిపించింది. అయితే ఆ ఆల్చిప్పలో నీకేదో వెండి ఉందేమో అని అనిపించడానికి కారణం ఉందండి. ఇప్పుడు వెండేమో అని అనిపించడం రైటా తప్ప? ఎలా రైటు? అంటే వెండిలాగా మెరిసే కొన్ని అంశాలు దాంట్లో ఉండడం చేత ఒక కారణం. రెండవది, వీడికి ఆ ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూపగలిగేటంత వెలుతురు అక్కడ లేదు కనుక, అంతే కదా వీడు దాన్ని గుర్తించలేకపోయాడు. వెలుతురు అప్పుడే బాగా ఉంటే వీడికి తెలిసిపోయిండేది, లేదు కనుక. మూడో కారణం, వీడి కంటికి అక్కడ ఉన్నటువంటి వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించగలిగేటంత స్పష్టత లేకపోవడం చేత, ఈ మూడు కారణాల చేత వాడు దాన్ని అలా సగమే గుర్తించాడు. పాము దగ్గర కూడా అంతే కదా, ఈ మూడు కారణాల చేత వాడు ఉన్న వస్తువును ఉన్నట్టుగా గుర్తించలేకపోయాడు. వాస్తవమే అది. దాంట్లో వెండి కనిపించడం కూడా వాస్తవమే. ఎందుకంటే మెరుస్తూ కనిపించింది కదండి, ఒక భ్రాంతిని అయితే పుట్టించింది కదండి. దాన్ని సత్యం అంటావా అసత్యం అంటావా? సత్యమే. సుక్తి రజిత భ్రాంతి అనేది సత్యమా అసత్యమా? సత్యమే. సర్పరజ్జు భ్రాంతి అనేది సత్యమా సత్యమా? సత్యం. చేత ఏది అసత్యం కాదండి ప్రపంచంలో, ఏది, అన్నీ సత్యమే. అయితే నీ కన్ను అందులో కొంచెమే గ్రహించింది. ఎందుకని? ఆ దాంట్లో ఉంది కనుక. ఎలా ఉంది దాంట్లో? వెండి ఎక్కడి నుంచి వచ్చిందని దాంట్లోకి మెరిసే లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? అది తేజస్సు జలము దాంట్లో కలిసి ఉన్నాయి కనుక. ఏ పద్ధతి ప్రకారం కలిసి ఉన్నాయి? రైట్. త్రివృత్కరణం జరిగి ఈ ప్రపంచం ఏర్పడింది, లేదా పంచీకరణం జరిగి ఈ ప్రపంచం ఏర్పడింది కనుక, ఈ పంచీకరణం త్రివృత్కరణం జరిగినప్పుడు అన్నింటిలోనూ ఉంటాయండి. అన్నింటిలోనూ ఉంటాయి కదా. చేత అన్నిటి అంశాలు అన్నింటిలోనూ ఉంటాయి ఈ ప్రకృతిలో. అది లేకుండా కేవలం ఒకటే శుద్ధ మట్టి, కొంతమంది తిడుతుంటారు కదా, నీ బుర్రంతా ఉత్తమట్టి అని. ఉత్తమట్టి ఎక్కడ ఉండదండి, అది మిగతా వాటితో కూడా కలిసే ఉంటుంది అన్నమాట. నేనండి ఇది శుద్ధ జలము, శుద్ధ పేయ జలము, ఇందులో బ్యాక్టీరియా 0 చేసి పట్టుకొచ్చానండి. నో, అలా ఉండనే ఉండదు. కానీ అట్లా చేసినా అది సమాజానికి, హితానికి, ఆరోగ్యానికి మంచిది కాదు. అలా శుద్ధమైనది ఎక్కడ ఉండదండి. ఒక్క ప్యూర్ నిప్పు కానీ, ప్యూర్ జలం కానీ, ప్యూర్ మట్టి కానీ నో వేర్ ఈజ్ పాసిబుల్. ఇవంతా కూడా త్రివృత్కృతాలు, అన్నీ కలిసి ఉన్నాయి. నీ కన్ను అందులో ఎంతవరకు గ్రాస్ప్ చేయగలిగింది అది ప్రశ్న. నీ కన్ను అందులో కొన్ని అంశాలు గ్రహించింది. ఆ కొన్ని అంశాలు గ్రహించడానికి 2 కారణాలు: ఒకటి కంట్లో వీక్నెస్, 2 వెలుతురులో వీక్నెస్. అంచేత ఆ మసక దాంట్లో ఎంతవరకు చూడొచ్చో అంతవరకు చూడగలిగావు. చూడగానే ఒక ఒపీనియన్ నీళ్ళు ఏర్పాటు చేసేసుకున్నావు, ఓ ఇది పామై ఉంటుంది అని. ఎందుకంటే నీ గతంలో రికలెక్షన్ వచ్చింది, దాంతో మ్యాచ్ చేసావు, అంతే భయపడ్డావు. కొంచెం లైట్ పెంచితే ఓరి తాడురా అని తెలిసిపోయింది. ఉన్న మిగతా అంశాలను కూడా నువ్వు కొత్తగా గుర్తించావు. ఇవాళ ఇదివరకు కొన్ని అంశాలు గుర్తించావు, ఇవాళ మిగతా అంశాలు గుర్తించావు. అప్పుడు నీ భ్రాంతి పోయింది. అంతే తప్ప లేనివేం రావు, దాంట్లో లేనివేం కనిపించవు, ఉన్నవే కనిపిస్తాయి. ఇది మనకి ఇంతవరకు చెప్పిందనమాట. ఎక్కడైనా ఏదైనా ఒక భ్రాంతేనా కలగాలి అని అంటే
అసలు దానికి బేస్ అనేది ఒకటి ఉండి తీరాలి అంటారు. వాళ్ళు అంటారు, ఎవరైనా అంటారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నీకేదో ఇక్కడ చూస్తే నీకు అన్న భ్రాంతి కలుగుతుంది ఇక్కడలాగా. ఎందుకని ఇక్కడేం బేస్ లేదు. కానీ ఇలా ఒక చెయ్యి అంటూ ఉందనుకోండి, ఇప్పుడు దీని మీద ఒకసారి మీరు శ్రీ రాయండి, ఒకసారి ఓం రాయండి, ఒకసారి రామ రాయండి, ఒకసారి స్టార్ పెట్టండి, ఒకసారి చంద్రుడు పెట్టండి. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ బికాజ్ దేర్ ఇస్ ఎ బేస్. ఆ బేస్ పోతుందను, బేస్ కూడా చివరికి పోతుందను, బేస్ మీద ఉన్నవన్నీ కూడా పోతాయను. మనమంతా బ్రహ్మ అనే బేస్ మీద అంటుకున్నటువంటి ఇదిగో గింజల్ లాంటి వాళ్ళం, లేదు ఏదో ఒక రకమైన ఒక పదార్థం లాంటి వాళ్ళం. మనమంతా బ్రహ్మ అనేది పరమాత్మ, మనం ఆయన్ని చేరి ఉన్నాం అని మనం అంటాం. కానీ వాళ్ళు అలా అనరండి. ఈ జీవ ప్రకృతులు రెండు కూడా మాయాకల్పితములై బ్రహ్మ మీద ఏర్పడ్డాయి. అసలు బ్రహ్మ అనేది ఒకటి ఉంది అంటే మళ్ళీ తప్పు. దాంట్లో ఉండుట, అస్తిత్వం అనేది వస్తుంది కనుక ఉంది అని మేము కరెక్ట్గా అనం. దానికి ఉనికి అని అంటాం. ఉండుట అంచేత జ్ఞానం కలది కాదు, జ్ఞానమే. దానికంటే అసలు ఏ దోషాలు అంటావు. అది నిరంజనం, నిష్కళం, నిష్క్రియం, శాంతం. ఇవి దానికి సంబంధించినవి. దాన్ని ఎప్పుడు వదలకుండా ఉండేటండు. అయితే నీ కన్ను అన్నిటినీ గుర్తించలేదు. దాని మీద పడ్డ మాయ చేత ఎంతవరకు అవసరం అంతవరకు. ఇదిగో ఇవన్నీ అయిపోయాయి. మనుషులు, చెట్లు, పక్షులు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, క్రిములు, కీటకాలు, మొత్తం ఈ ప్రపంచం అంతా. ఇది నీకు ఎంతవరకు కనిపిస్తూ ఉంటుంది అంతవరకు నీకు ఈ భ్రాంతి ఉంటూనే ఉంటుంది అని అంటారు వాళ్ళు. ఇలాగా నిరధిష్టాన భ్రమ అసంభవాత్. అధిష్టానం అంటే ఒక బేస్, అది లేకుండా భ్రమ అనేది కలగదు కనుక అది తెలియచేయడం కోసమని అసత్కార్యవాద నిరాశ క్రియతే. మేము మధ్యలో అసత్కార్యవాదం మధ్యలో వచ్చింది పరిణామం అనేది. అసలు మాకు ఆ బేస్ మీద అసలు ఇవేవి లేనేలేవు, ఉన్నదేదో పరిణమించడం మేము చెప్పటంలే. ఇదంతా కేవలం మాయా కల్పితములని కదా మేము చెప్పేది. అది చెప్తున్నారన్నమాట. అంచేత మేము అసత్కార్యవాదాన్ని కూడా అంగీకరించం. ఎందుకనంటే ఏకం చిద్రూపం సత్యమేవ అవిద్యాశబలం జగద్రూపేణ వివర్తతే. అసలు ఉన్నది ఒకటే, మళ్ళీ ఒకటంటే ఏకత్వం రావాలి దాంట్లో. అది కూడా ఉండదు. అది చిద్ రూపం, కేవలం చైతన్యము, కేవలం జ్ఞానము, అంతవరకే. అదే సత్యమేవ, అది నిజానికి వాస్తవమైనదే. ఆ బ్రహ్మ ఎప్పుడూ నశించకుండా ఉండేటటువంటిదే. అవిద్యా శబళం, అది మాయ చేత ఆక్రమితమైంది. జగద్రూపేణ వివర్తతే, ఈవేళ మనం చూసే ప్రపంచంగా వస్తుంది. చేత అవిద్యా ఆశ్రయ మూల కారణం సత్యం ఇది అభ్యుపగంతవ్యం ఇది అసత్కార్యవాద నిరాశ. అసత్కార్యవాదులు ఏమంటున్నారు? మూలమే లేదంటున్నారు. లేని దాంట్లోంచి కొత్తది పుడుతుందని అంటున్నారు. అది అసత్కార్యవాదులు చేసే పని. అది తప్పని మేము అంటారు మాయావాదులు. మాయావాదులు అంటే శాంకరులు అన్నమాట. వాళ్ళు రామానుజుల వారు వీరేమీ ఖండించరు. వారిని పట్టుకొచ్చి పెడతారు. వారు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు, వారు దాన్ని ఖండిస్తారు. అప్పుడు మనం చేయాల్సిన పని లేదన్నమాట. అంచేత అసత్కార్యవాదులు ఏం చేస్తారు? వాళ్ళు మాయావాదాన్ని ఖండించి, అయ్యా ఇది నిర్మూలముగానే ప్రపంచం ఏర్పడును అన్నారు. అంటే నిర్మూలంగా ఏర్పడడం కాదయ్యా, ఇదంతా కూడా ఏర్పడంటే అసలు అధిష్టానం లేకుండా ఎలా వస్తుంది? ఇది అది అసంభవం కనుక దానికి మూలం అనేది ఒకటి అంగీకరించాలి. ఆ మూలం అనేది అసలు జ్ఞానం మాత్రమే తప్ప జ్ఞాత కాదు. చేత అవిద్యాశ్రయ మూల కారణం సత్యం. ఈ అవిద్య ఏర్పడడానికి మూల కారణంగా ఉండేటటువంటి బ్రహ్మ మాత్రం సత్యం. చేత బ్రహ్మ సత్యం, మిగతా ఉండే జగత్తంతా కూడా మిథ్య అని అందాం, పర్వాలేదు. అందుకోసమనే అసత్కార్యవాద నిరాశ అని చెప్పారు. నైతదేవం, అలా అనడానికి తగదు. ఎందుకని? ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ దృష్టాంతముకైన సత్కార్యవాదస్య ప్రసక్తత్వాత్ ఇత్యుక్తం. ఇప్పుడు మన రామానుజుల వారు ఏం చెప్తున్నారు?
అసలు ఉపనిషత్తు ప్రారంభమైనటువంటి కారణం చూస్తేనే నీకు తెలుస్తుందా? తండ్రి ఏం చెప్పదలుచుకుంటున్నాడు? ఒకటి తెలిస్తే అన్నీ తెలియాలి అని కదా ప్రారంభించింది. మరి అన్నీ తెలియాలంటే అన్నీ ఒకటిలో ఉండాలి కదా. అప్పుడే నీకు ఒకటి తెలిస్తే నీకు అన్నీ తెలిసినట్టు అవుతుంది. ఇది తండ్రి చెప్పిన ప్రతిజ్ఞ, దానికి చూపించిన ఎగ్జాంపుల్ మట్టి వల్ల తయారైనవి. చేత సత్కార్యవాదసేవ ప్రసక్తత్వాత్, సత్కార్యవాదమే బయలుదేరింది తప్ప అసలు ఉపనిషత్తు అసత్కార్యవాదం మనకి తెలియచెప్పటం లేదు. భవత్పక్షే నిరధిష్టాన భ్రమ అసంభవస్య దురూపపాదత్వాచ్చ. భవత్పక్షే అంటే ఇప్పుడు మాయావాదులతో మాట్లాడుతున్నారు అన్నమాట. మాయావాదుల యొక్క పక్షంలో కూడా నిరధిష్టాన భ్రమ అసంభవాత్, అసలు నిరధిష్టానము దానికి ఏ రకమైనటువంటి దోషములు లేకుండా జ్ఞానమాత్రమే అయిన అది మాత్రమే ఉండేటప్పుడు దానికి భ్రమ ఎలా పట్టుకుంటుంది? భ్రమ పట్టుకుంటుందంటే భ్రమ అనేది ఒకటి కొత్తగా ఒకటి వేరే ఉండాలి. అప్పుడు కదా వచ్చి పట్టుకోవడం అనేది సాధ్యం. అది లేకుండా అలా పట్టుకోవడం ఏమిటి? అంచేత అసలు దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. చేత పారమార్థిక దోషేణ యుక్తస్య అపారమార్థిక గంధర్వ నగరాది దర్శనం ఉపపన్నం. ఏదైనా ఒకటి పారమార్థిక అంటే ఒకటి వాస్తవంగా ఉన్నదైతే దానికి వాస్తవమైనటువంటి దోషం వస్తే అప్పుడు దోషాశ్రయం కూడా పారమార్థికం. అంటే ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడు వాస్తవం అయితే అప్పుడప్పుడు మనకి 2 చంద్రుడు కనిపిస్తుంటారు ఆకాశంలో అండి. కొంతమందికి ఎప్పుడు కనిపిస్తారు? కంటికి దోషం ఏర్పడితే, క్యాటరాక్ట్ లాంటిది వచ్చిందనుకోండి, ఒక్కొక్క మనిషి ఇద్దరిద్దరు కనిపిస్తుంటారు వాడికి. అప్పుడు ఏందో ఒరిజినల్ వాడేవాడో డూప్లికేట్ వాడేవాడో తెలియదు అనమాట. ఈ రెండు కనిపిస్తుంటాయి. ప్రతి వస్తువు కూడా రెండు కింద కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కనిపిస్తోంది 2 కింద అంటే కన్ను వాస్తవం, కంటులో వచ్చినటువంటి ఆ క్యాటరాక్ట్ అనే దోషం కూడా వాస్తవం. ఈ క్యాటరాక్ట్ వల్ల బయట ఎదురుగుండా కనిపించే వస్తువు కూడా వాస్తవం కదా. ఇందులో 3 ఉన్నాయి: కన్ను, కంటి చూపు, చూపులో కనిపించే వస్తువు. ఇది 3 త్రిపుటి అంటారు. త్రిపుటి కన్ను అంటే చూసేది, ద్రష్ట కదా. అప్పుడు కంటికి చూపు ఒకటి, దాన్ని ఏమంటాం? దృష్టి. ఈ దృష్టి వల్ల అవతల కనిపించే వస్తువు ఒకటి ఉంది, దృశ్యం అంటాం. చేత దృశ్యం, దృష్టి, ద్రష్ట. చూపు, కన్ను, చూచే వస్తువు ఒక్కటి. ఈ 3 వాస్తవమైతేనే అసలు వీడికి జ్ఞానం కలుగుతుందండి. అంటే కన్ను నిజమై ఉండాలి, చూపు కూడా నిజమై ఉండాలి, కంట్లో కనిపించే వస్తువు కూడా నిజమై ఉండాలి. అప్పుడే కనిపిస్తుంది తప్ప కేవలం నా కన్నంత మాత్రం చేత ఏదో కనిపించిపోవడం, లేదు దృష్టి ఉన్నంత మాత్రం చేత లేనిపోనివో కనిపించడం అనేది ఎప్పుడు కూడా సాధ్యపడదు. నీకు కంటి దోషం ఉండేవాడికి 2 వస్తువులు కనిపిస్తాయి అప్పుడప్పుడు. అలా కనిపించడమైనా దోషం అనేది నిజమైతేనే వాడికి 2 కింద కనిపిస్తాయి. నాకు క్యాటరాక్ట్ వచ్చింది అనుకుంటే 2 కనిపించవండి, ఒకటే కనిపిస్తుంది అప్పుడైనా. అసలు మీకు 2 కింద ఎందుకు కనిపిస్తాయో తెలుసునా? క్యాటరాక్ట్ వచ్చిన వాడికి 2 కింద ఎందుకు కనిపిస్తాయి అంటే కళ్ళు 2 కదయా, కళ్ళు 2 కదా. ఈ కళ్ళు 2 అయినప్పుడు ఒక కన్ను ఒకదాన్ని చూస్తుంది. దీంట్లో దోషం ఉంది కనుక అది దాన్ని కొంచెం వంకరగా చూస్తుంది. రెండవ కన్ను స్ట్రైట్గా చూస్తుంది. ఇప్పుడు వంకరగా చూసినటువంటి చూపు వల్ల ఒక వస్తువుని గోచరిస్తున్నట్టుంది. స్ట్రైట్గా వెళ్ళేది ఉన్నదాన్ని ఉందని చూసినట్టు అంటే రెండు పక్క పక్కన ఉంటాయి. అప్పుడు నీకు ఒకటి 2 కింద కనిపిస్తుంది. ఒక కన్ను మూసేయి కరెక్ట్గా కనిపిస్తాయి, రెండవ కన్ను తెరు వేరే కనిపిస్తాయి. ఉన్నదైతేనే కనిపిస్తాయండి అట్లాగా, లేకపోతే నీకు కనిపించదు. ఇప్పుడు కంటికి దోషం ఉండేటువంటి వాడికి
వస్తువులు రెండు రెండు కనిపిస్తున్నాయి అంటే ఒక్కను మూసేసుకుంటే రెండు రెండు కనిపించవండి. ఒక్కను మూసుకుంటే ఒకటే కనిపిస్తుంది అంతే. రెండోది కూడా ఉండేటప్పుడు దోషం ఏర్పడుతుంది. నీళ్ళల్లో మీరు కర్ర పెడతారు ఇట్లాగా, ఎలా కనిపిస్తుంది మీకు అది? వంకరగా ఎందుకు కనిపిస్తోంది? కర్ర వంకర ఉందా? మళ్ళీ పైకి తీస్తే మీకు స్ట్రైట్గానే కనిపిస్తుంది. మళ్ళీ నీళ్ళల్లో పెట్టినప్పుడు పరావర్తనం ఎందుకు చెందుతుంది? అది కంటి దోషం. అది అంటే కన్ను ఏం చేస్తోంది? ఒక చోట ఉండేదాన్ని ఒక రకంగా చూస్తోంది, అక్కడి నుంచి వెళ్ళిన దాన్ని మరొక రకంగా చూస్తోంది. కంటి యొక్క లోపం చేత నీకు అది అట్లా వంకర తిరిగినట్టు కనిపిస్తోంది తప్ప నీళ్లల్లోనూ వంకర లేదు, లోపల ఉండేటటువంటి వస్తువులోనూ వంకర లేదు. అది కంటిలో ఉంది. అంటే అక్కడ కర్ర వాస్తవం, నీళ్లు వాస్తవం, వెలుతురు వాస్తవం, చూచే కన్ను వాస్తవం, వంకరగా చూపే రెండవ కన్ను కూడా వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు. అందుకే నీ ఇక్కడ వాస్తవమైనటువంటి వంకర అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది, లేకపోతే నీకు అది కలగదు. ఏదైనా నీకు భ్రాంతి కలగాలంటే కూడా భ్రాంతికి మూలం ఏదో అది వాస్తవం అయి ఉంటేనే కలుగుతుంది. మూలం లేకపోతే భ్రాంతి కూడా కలగదు. అంచేత ఒక బ్రహ్మ అవిద్య చేత మూతబడి ఈ ప్రపంచమంతా తయారైంది అని కనుక ఒకవేళ నువ్వు చెప్పాలంటే, బ్రహ్మని మూత వేసి ప్రపంచాన్ని తయారు చేసేటటువంటి దోషం అవిద్య పారమార్థికం అయి ఉండాలి. మరి అవిద్య పారమార్థికం, బ్రహ్మ పారమార్థికం అంటే అప్పుడు రెండు వచ్చేలే. అప్పుడు ఒకటే అనేది అద్వైతం అనేది పోయింది కదా. అద్వైతం అంటే ఒకటే ఉండడం. లేదండి పైన వచ్చిన అవిద్య పారమార్థికం కాదండి అని అంటావా? పారమార్థికం కానిది పారమార్థికమైనటువంటి దాని మీద పడి భ్రాంతి కలిగించడం అనేది సాధ్యం కాదు. దీన్ని మార్చలేదు, వీటన్నిటిని చూపించలేదు. యస్యతు దోషశ్చ అపరమార్థికః దోషాశ్రయత్వంచ అపారమార్థికం తస్య అపారమార్థికేనాపి ఆశ్రయేణ తదుపపన్నం ఇది భవత్పక్షే న నిరధిష్టాన భ్రమ అసంభవః. నువ్వు దోషం ఊరికే కల్పించినది, దోషం వల్ల నీకు తెలిసేటటువంటిది ఊరికే కల్పితము, అది కూడా మాయాచ్ఛాదితము ఉన్నది. అది అప్పుడు దేని మీదైతే ఇవన్నీ పడి ఈ భ్రాంతులన్నీ వస్తున్నాయి అనుకుంటున్నావో అప్పుడు అది కూడా ఏమి లేనిదే అవుతుంది, అది కూడా నిర్మూలమవుతుంది. బ్రహ్మ సత్యము అనే మాట కూడా అప్పుడు పొసగదు. బ్రహ్మ కూడా అప్పుడు ఏం కావాల్సి వస్తుంది? అసత్యమే అవుతుంది. లేదా మనం మొన్న చెప్పుకున్నాం, మనం దీపం ఉందండి, దీపం మీద చీకటి ఆవరించి ఇప్పుడు ఇవన్నీ చీకటి అయ్యేట్టు చేస్తోంది అన్నాం అనుకో, దీపం మీద చీకటి ఆవరించింది అని అంటే ఏమైనట్టు? దీపమే ఆరిపోయినట్లు లెక్క. అప్పుడే కదా చీకటి ఆవరించడం అనేది. దీపం అంటూ ఉంటే చీకటి ఆవరించడం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. అందుచేత పారమార్థికమైనటువంటి ఒక జ్ఞానం, ఒక బ్రహ్మ ఒకటి ఉంది అని అంటే దాని మీద అపారమార్థికమైనటువంటి మాయ ఆచ్ఛాదన అనేది అసంభవం. లేదు కాదండి సంభవిస్తుందండి అంటే దీపమైనా ఆరిపోయి ఉండాలి. అంటే బ్రహ్మ లేనిదవ్వాలి, శూన్యం అవ్వాలి, ఇప్పుడు శూన్యవాదం అవ్వాలి. ఇప్పుడు బౌద్ధుడికి నీకు తేడా ఏమీ లేదు. అంటే నువ్వు కూడా అప్పుడు శూన్యవాదివే. చేత బ్రహ్మసత్యం జగన్మిథ్య కుదరదు. నువ్వు జగత్ మిథ్య అయితే మిథ్యని కల్పించేటటువంటి దోషం అది కూడా అపారమార్థికం కాదు, అది పారమార్థికం కావాలి. అది పారమార్థికం అన్నావా అది బ్రహ్మని మూసేసింది అనాలి. బ్రహ్మని మూసేసింది అంటావా అంటే బ్రహ్మ పోయిందని అనాలి. అప్పుడు బ్రహ్మ పోవడానికి ఒప్పుకుంటావా మరి? అట్లాగా అప్పుడు నువ్వు లేనిది వచ్చి దాన్ని ఆక్రమిస్తుంది అని అనడం కూడా సాధ్యం కాదు. దోషము లేనిదే, దోషం పట్టుకునే వస్తువు కూడా అలాంటి వస్తుత్వం అని దాంట్లో ఏమీ లేదు. తస్య అపరమార్థికేనాపి ఆశ్రయేణ, లేని దాని వల్లనే ఏదో ఒకటి కొత్తది తయారు కావచ్చు అని అంటే దానికి అధిష్టానం అనేటటువంటిది అసలు శూన్యము అని అర్థం.